ప్రైజ్ లార్డ్. ప్రభునామముకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహా ఉచితమైన కృపలో దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుకున్నామండి. దేవుని చింతనలో ప్రియ సహోదరి సహోదరులారా, అంతదినములు సమీపించి కాలం కమ్ముకుంటుంది, లోకం శోకం రేగుతుంది, పాపం పరిపక్వమైపోతుంది. ప్రతి ఒక్క మానవుడు ప్రభువును నమ్ముకున్నామని చెప్పినని సేవలు చేస్తున్నారు, విశ్వాసులు ఉంటున్నారు. కానీ వివేకము కలిగిన వాళ్ళు ఎవరా అనే దేవుడు ఆకాశంలో నుండి చూసి నరులను పరిశీలించాడు అని కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట ఉంది. అదే కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు గలరేమోనని దేవుడు చూసి ఆకాశంలో నరులను పరిశీలన చేసింది. ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఒక్కడును లేడు. అందరూ ఏకమై వాళ్ళు పనులు చేస్తున్నారని రాయబడి ఉన్నది. మరి దీన్ని బట్టి ఏమవుతుంది చూస్తే, వివేకం కలిగి నువ్వు దేవుని సేవ చేస్తుండవా, అవివేకంలో ఉండవా? వివేకం కలిగి దేవుని ప్రార్థన చేస్తుండవా, అవివేకంలో ఉంటుండవా? ఏంటిది ఆ లక్షణము అని అన్నప్పుడు దేవుడి చింతనలో మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వల్ల యేసు చక్రియలు కనపడును. నా నామం దయ్యములు వెళ్ళకూడదు, కొత్త భాషలు మాట్లాడదురు, పాములు ఎత్తి పట్టుకుందు, మరణకరం తగిన హాని చేయరు, రోగుల పైన చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నందురని యేసు ప్రభువు చెప్పారు. అందరం నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళమేగా, ఆడవాళ్ళం కానీ మగవాళ్ళం కానీ. మరి ఆయన ఇచ్చిపోయిన ఈ ఆయుడు ఎవరు కాడవుతుంది? కాటానికి కారణం ఏంటి? కావాలంటే కారణం ఏంటిది? కాకుండా ఉండటానికి అని ఒక్కసారి ఎవడి వివేచన చేసుకోవటం లేదు. ఎవరిని ఈ మాట మాట్లాడినా కానీ ఎవరు ఏమి చెప్పటం లేదు. మరి ఏంటిది నువ్వు నేర్చుకున్నది? బడి పిల్లలు బడికి పోయినప్పుడు 5 సంవత్సరాల పిల్లల్ని బడికి పంపిస్తే 20 సంవత్సరాల వయసు వాళ్ళ క్లాస్ అంతా పెరుగుతుంది. అలాగనే నువ్వు దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుళ్ళు ఉండదాని లోతు, ఎడల్పు, పొడుగు, ఎత్తు ఎంతో గ్రహించుకునే జ్ఞానం ఇచ్చినని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు. మరి ఎందుకు కావటం లేదు? ఏ రకం కావటం లేదు? అందరం నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళమేగా, ఎందుకు కావటం లేదు అన్నమాట. పద్ధతుల్లో పేరుకు మటుకు దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళం ఉండవు, కానీ దేవునికి తగిన రీతిలో నడవటం కాబట్టి ఉంటాం. మరి ప్రార్థన కాడికి పోతే స్వస్థత ఇస్తున్నారంటే స్వస్థత కావటానికి కారణం ఏమిటిది? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం అంటుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం నుంచి ఉన్నాడు కనుక అన్నాడు. అందుకని వీళ్ళేమంటున్నారు? మా ప్రార్థన కాడికి వస్తే మేము ప్రార్థన చేస్తే, మేము చేతి నుంచి ప్రార్థన చేస్తే స్వస్థత అవుతున్నారు. వీళ్ళు చెప్పినట్టు వీళ్ళ ప్రార్థన చేస్తే ప్రార్థనకు స్వస్థత అయినందుకు రాజ్యం నుండి, ఆ దేశం నుండి అక్కడ డాక్టర్లు ఎందుకు, హాస్పిటల్ ఎందుకు? మరి వీళ్ళే ప్రార్థన చేస్తే అంత లెక్కలు అమ్మతం డాక్టర్లు ఆసుపత్రి లేకుండా ఉండొచ్చు కదా. కారణం ఏంటిది? అందుకని వివేకం కలిగిన వాడు ఎవడు అని దేవుడు చెప్తుంటే వివేకం లేదు, అవివేకంలో ఉంటున్నారు. మరి ఈ రకంగా చూసినట్టయితే మేము అడిగిపోయి స్వచ్ఛత, ఇడిగిపోయి స్వచ్ఛత అవుతున్నామంటే స్వచ్ఛత అటని చెప్పిన దేవుడు ముందే రాసి పెట్టాడు లేఖన భావంలో. యెషయా గ్రంథం 26:3 ఎవని మనసు నీ మీద అనుకున్నానో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు, ఏదైనా అతడు నీ యందు విశ్వాసం ఇచ్చి ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. ఆ విశ్వాసంతో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన జబ్బుతో ఉన్నటువంటి ఆ స్త్రీ ఏమనుకున్నది? నేను ఆయనపై వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడుతుందని తనలో తాను అనుకున్నది. అందుకని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనంలో హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును అన్నాడు. ఆ మనిషి ఏమనుకున్నదో దేవుడు వైపున, దేవుడు హృదయమును ఆత్మను మనుషులను ఎరిగినోడు కాబట్టి ఆమె వెనకమారులకు వచ్చి ఆ జనంలో ఆయన చెంగు పట్టుకొని చెప్పిన ఉన్నప్పుడు ఆయన వెనక్కి చూసి ఎవరు పట్టుకుందంటే నేనేం ప్రభు అని తన స్థితి చెప్పింది. అప్పుడు అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును అని చెప్పాడు. అదిగో దానివల్ల నీ విశ్వాసంలో నువ్వు స్వస్థపడుతున్నావని అక్కడ రాయబడి ఉంది. అందుకని వివేకం కలిగిన వాళ్ళు ఎవరు అని దేవుడు చూస్తుంటే వివేకంలో లేరు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అవివేకంలోనే ఉంటున్నారు. మరి పోత ఆయన ఇచ్చిపోయాడు. నమ్మి బాప్తిసం పొందినోడికి రక్షించబడినని 5 ఇచ్చిపోయాడు. ఈ 5 ఎందుకు కావటం లేదు? ఈ 5 కావటానికి కారణం ఏంటిది? కాకుండా ఉండటానికి కారణం ఏంటిది? నువ్వు దేవుని చూడాలని చెప్పినట్టుందా?
పద్ధతులలో మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో హృదయంలో నుంచి వచ్చే 13 చెడ్డ కార్యాలు ఉన్నాయి. మరి నువ్వు ఎన్నాళ్ళ నుంచి గుడికి పోతున్నావు, ఎన్నాళ్ళ నుంచి పాత్రలకు పోతున్నావు, ఈ 13లో ఎన్ని తీసేసావు? అది మన వివేకం, మన ప్రశ్న. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యాలు స్వట్టమై ఉన్నవి అని 15 ఉన్నాయి. వీటిలో నేను చెప్పినప్పుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని చెబుతుండు. ఎవడైతే మీరు ఈ యొక్క 15 పాటించకపోతారో దేవుని రాజ్యం స్వతంత్రించుకోరు. మరి ఈ 15లో ఎన్ని తీసేసావు? ఈ 13 హృదయంలో ఎన్ని తీసేసావు? అవి తీసేసినప్పుడు నీకు స్వస్థత అడిగించుకుని ఉంటుంటుంది. అవి తీసేసుకోకుండానే పద్ధతుల్లో మేము ప్రభువుని నమ్ముకున్నాం అంటే నువ్వు నమ్ముకున్నది ఏంటి? దెయ్యం కొడుకు నమ్ముకొని సాతాను ఇదిగో సర్వోన్నతని దేవుని దాసులు నీకు సువార్త ప్రకటించేందుకు వాడికి ఆకలే సువార్త చెబుతున్నాడు. ప్రియ సహోదరులారా, అందుకని వాక్యంలో మనం సరిగా వివేచించుకొని గ్రహించుకొని చదువుకుంటున్నప్పుడు ఏది ఎక్కడ జరిగింది, ఏది ఎందుకు జరగటం లేదు, జరగాలంటే కారణం ఏంటిది అన్నటువంటి యొక్క వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి దాన్ని బట్టి మన వల్ల మనం విమర్శించుకున్న ఎడల రేపు తీర్పు పొందకపోదు అని వాక్యం చెబుతుంది. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు నువ్వు ఏ గుడికి సంబంధించినవో, ఏ సమత్వానికి సంబంధించినవో, ఏ ప్రాథమిక వెళ్తుందో అది అనవసరం. ఏసు నెరిగినవు కాబట్టి యాస లేకుండా బతకటం నీ కర్తవ్యమని ఈ వాక్యంలో హెచ్చరిక చేస్తున్నాను. మాది మండాది స్వగ్రామం, మండాది నాసరయ్య అంటారు నన్ను. నేను సువార్థికుణ్ణి, దేవుని సన్నిధానంలో. ఇప్పటికి 77 సంవత్సరాలు నా వయసు వారు. ఇప్పటికి నేను 47 సంవత్సరాల నుంచి సువార్త సేవ చేస్తున్నాను. నేను బైబిల్ ఇప్పటికీ 32 సార్లు నేను చదువుకొని ఆ అనుభవంలో నేను వాక్యం చెప్పటమే కానీ ట్రైనింగులు, కోర్సులు, అభిషేకాలు పొందినది కాదు. నాకు సంఘము సమస్త అంటూ లేదు. నేను నీటి బాప్తిసం తీసుకున్న రక్షణ సువార్త ఇదని బోధిస్తూ ఉంటున్నా. ఇందులో తప్పులుంటే క్షమించండి. దేవుని చెందాలో ఎవరైనా ఉంటే మళ్ళీ మాట్లాడండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.